నా చిన్నతనంలో మా అమ్మమ్మ తెల్లవారులేగానే ఇల్లంతా తుడిచి ఆ తుడిచిన దాన్ని ఒక తట్టలో సేకరించి ఊరు బయట పెంటలో వేసేది. ఇలా ప్రోగు చేసిన దాన్ని వాళ్ళు కసవ అనేవారు. మా అమ్మమ్మే కాదు, మా వీధిలో ఉన్న స్త్రీలందరూ కూడా ఈ పనే చేసేవారు. ఇది ఎలా సేకరించేవారంటే, రాత్రి అంట్లు తోమడానికి ఒరిగడ్డిని ఉపయోగించేవారు. ఆ ఎంగిల్ని, లేదంటే ఆ బియ్యం చేసేటప్పుడు, లేదంటే బియ్యం దంచేటప్పుడు ఒడ్లు దంచడానికి వచ్చిన పొట్టును, తౌడుని, ఈ విధంగా రోడ్డు మీద ఉండే ఇసుకని, మట్టిని సేకరించి దాన్ని కసవగా మార్చేవారు. కొంతమందికి ఆవులు ఉండేవి. ఆ ఆవుల నుంచి వచ్చిన పేడని, ఆ ఆవులు తినగా మిగిలిన గడ్డిని, ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించేవారు. వీళ్ళంతా కలిపి తెల్లవారు లేవగానే దాన్ని పట్టుకుని ఊరు అవతల ప్రతి ఒక్కరికి ఒక పెంట ఉండేది, ఆ పెంటలో వేసేవారు. వీటినన్నిటిని సేకరించి జూన్ జూలై మాసంలో ఈ సేకరించిన ఈ పెంటనంతా కలిపి పొలాల్లో వేసేవారు. మా చిన్నతనంలో పొలాల్లోకి వెళ్ళి ఆ వరి నాట్లు వేసేటప్పుడు, ఆ ఉడుపులు అంటారు, ఆ వేసేటప్పుడు అందులో దిగెడితే ఆ కాలు ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రావడానికి చాలా కష్టపడారు. ఎందుకంటే అంత జిగురుగా ఉండేది ఆ మట్టి. ఈ విధంగా వాళ్ళంతా కలిపి ఈ పెంటతోనే ఆ యొక్క పంటలు పండించేవారు. దాన్ని పెంటలు అంటారు. అయితే ఇప్పుడున్న వరిచేలను మనం చూసినట్లయితే ఆ జిగురు పోయింది, బురదగా మిగిలింది. అది ఎలా ఉంటుందంటే మురికి కాలువలా ఉన్న ఈ వరిచేను మళ్ళు. అయితే దీనికి కారణం ఏంటి? మనం పెంటలన్నిటి కూడా పూర్తిగా నిషేధించాం. ఎక్కడ పెంటలు కనబడలేదు. అయితే మీరు ఇప్పుడు కూడా ఆ పెంటలు కనిపిస్తున్నాయి, కానీ పేడ పెంటలు కాదు. ఏ పెంటలు? ప్లాస్టిక్ పెంటలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూడండి, ఊరు బయట ప్లాస్టిక్ పెంటలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అంటే ప్లాస్టిక్ మయమైపోయింది అంతా కలిపి. సో ఇప్పుడు పంటలకి ఈ పెంటలు పనికిరావు. కనుక ఏం చేస్తున్నాం? యూరియా, గుళికలు, ఇవన్నీ కూడా. మీరు ఎప్పుడైనా ఈ యూరియా, లేదంటే డిఏపి, ఈ గుళికలు, ఈ ఎరువులు సంబంధించిన ఈ మందులు అంటారు, కీటకాలు చంపడానికి ఉపయోగించి పురుగు మందులు, ఇవన్నీ చూస్తే ఈ పురుగు మందులు అడ్వర్టైజ్మెంట్ ఒక్కసారి చూస్తే ఏమంటారు? జపాన్ వారి డమాకా, ఇస్రాయేల్ వారి డమాకా ఏవో చెప్తుంటారు. అంటే ఈ ఉత్పత్తులన్నీ పై దేశం నుంచి మేము తెస్తున్నాము, ఆ దేశాలు ఇది తయారు చేసి మనకి ఇస్తున్నారు, దిగుమతి చేసుకుంటున్నాం అన్నారు. అయితే మీరు గమనించండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎగుమతి చేస్తే మనం దిగుమతి చేసుకుని మనం ఉపయోగిస్తాం. అంటే వాళ్ళు విశ్వం అమ్మితే మనం కొనుక్కొని మన పంటలకు వేస్తున్నాం. వాళ్ళు ఏం చేశారు? మన ఒరిజినల్ పాడిని, అంటే ఒరిజినల్ ఆవుల్ని, దేశవాళీ ఆవుల్ని వాళ్ళు తీసుకొని అక్కడ వాళ్ళు ఈ పేడ పంటలు పండిస్తున్నారు. మనమేమో పురుగు పంటలు పండించుకుని తింటున్నాం. ఎంత డిఫరెన్స్ చూడండి. ఇకపోతే ప్లాస్టిక్ విషయంకి వస్తాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయం. కారణం, నేను ఒక ప్రముఖ దినపత్రికలో చదివాను. ఒక కార్డియాలజిస్ట్ చెప్తున్నాడు, అతను చాలా సర్జరీ చేశాడంట ఈ గుండెకి. ఆ గుండెల్లో ఉండే దమనలు, సిరలు రెండు ఉంటాయి. ఒకటి, ఈ సిరల్లో దమనలో ఉండే ప్రవహించే రక్తంలో అతను కనుక్కున్నది 5% ప్లాస్టిక్ రక్తంలో ఉందని ఆయన నిర్ధారించారు. ఇదంతా ఆశ్చర్యకర విషయం. అంటే ఒకప్పుడు మనకి ఈ పేరుకుపోయిన కొవ్వు ద్వారా మనకి గుండె కవటాలు బంధించబడితే ఇప్పుడు ప్లాస్టిక్ ద్వారా ఆగిపోతున్నాయి. కారణం, వేడి కూర, వేడి సాంబారు, వేడి చట్నీలు. అంతెందుకండి, తలతల మరుగుతున్న టీని కూడా ప్లాస్టిక్ కవర్లోనే తాగుతున్నాం. ఇంకేముంది? ఇంకొక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి అనే ఒక దినపత్రిక కథనాల్లో ఆ సెంటర్ పేజీలో పెద్ద కథనం వేస్తారు డాక్టర్ కాలంలో. ఏంటంటే, తల్లి పాలలో 0.5% తల్లి పాలలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని చెప్పి గుర్తించారు. అంటే ఎంత దారుణం చూడండి. ఏ స్థితిలో ఉన్నాం మనం ప్లాస్టిక్ వాడకంలో. అంటే మనం ప్లాస్టిక్ పంటలే కాకుండా ప్లాస్టిక్ మనుషులుగా మారిపోతున్నాం. అంటే ఎన్విరాన్మెంట్ మొత్తం దెబ్బతున్నది. సో ఇప్పుడు మనకు పాడి లేదు, పెంటలు లేవు. కనుక మనం తినే ఆహారం కల్తీ అయిపోయింది. మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్తోనే మనం జీవిస్తున్నాం. కనుక ఒక్కసారి ఇది మార్పు చెందాలంటే ఏదో పెద్ద విషయం కాదు. మనలో